అది ఏ ఆర్ఎస్కేకి. ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి. జిల్లాలో మొత్తం 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్టు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుంట గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే అలాగే ఇప్పుడు బయలుదేరలే మేము సార్ ఇప్పుడు బయలుదేరారు. అది గట్టు ఉంది ఇప్పుడు 10 డేస్ పడుతుందండి. ఇది 10 డేస్ పడుతుంది. వారం గట్టి పచ్చి ఉంది కానీ లోపల నేను కొంచెం బాగా వాటర్ కొంచెం బాగా ఎక్కువైంది. బాగా ఎక్కువ కొంచెం పచ్చిగా ఉంది. 10 డేస్ లోపు మొత్తం రోజులు బాగా తయారైపోతుంది. 10 డేస్ పడుతుంది. మంచి పని ఏంటంటే ఒక అర్ధగజం రైతులు విధంగా క్షేత్రస్థాయిలో కోతకు సిద్ధమైన వరి పంటలను పరిశీలించారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసిందన్నారు. ముందుగా తాడేపల్లిగూడెం మండలం నుంచే 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా గోనె సంచులు, సిబ్బంది, రవాణా సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రైతులు మధ్యదళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. జిల్లాలో సుమారు 2 కోట్ల గోనె సంచులు సమీకరించామని, రైతులు వాటిని స్వీకరించే సమయంలో నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. హార్వెస్ట్లో కానీ అట్లా సోయింగ్లో కానీ హార్వెస్ట్లో కానీ అండ్ ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ చూసుకున్నా మనకి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ టాప్లో ఉంటుంది. దాదాపు లక్ష పైచులకు మెట్రిక్ టన్నుల ధాన్యం మనం ఎప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటాం. ఈసారి కూడా ఓన్లీ తాడేపల్లిగూడెం మండలం చూసుకుంటే దాదాపు 90,000 దాకా ప్రొక్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ రబీలో 90,000 అంటే ఎక్స్పెక్టెడ్గా ప్రొడక్షన్ వచ్చి 1,09,000 ఉంది. అంతా కూడా కొనేస్తాం, ఇబ్బంది ఏం లేదు. టార్గెట్కి అయితే మనకు ఎటువంటి సమస్య ఉండదు. 1,09,000 కూడా కొనేదానికి అవకాశం ఉంది. ఏదైనా బయట మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర వచ్చి మీరు అమ్ముకుంటూ ఉంటే దానికి తప్ప మిగతాదంతా కూడా గిట్టుబాటు ధర లేదు అనుకొని మీరు మాకు కానీ ఇవ్వగలిగితే మేము కొనేస్తాం, ఇబ్బంది లేదు. కానీ కొనేటప్పుడు మాకు కొన్ని ఎఫెక్టివ్ నామ్స్ ఉంటాయి. అంటే మాయిశ్చర్ 17 ఉండాలి, దాంట్లో ఉన్న మట్టి ఇంకేదైనా సరే దానికి 1% ఉండాలి, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇట్లా బ్రోకెన్ కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ అది మనం తీసుకొని పీడిఎస్కి ఇవ్వాలి కాబట్టి ఆ పారామీటర్స్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా మనం కొనడానికి సిద్ధంగా ఉంటాం. ఏప్రిల్ 5 కాదు, ఏప్రిల్ 1వ తేదీ మనం ఓపెన్ చేస్తాం. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ఈరోజు చెప్పడం జరిగింది. కేవలం హెడ్ ఆఫీస్ నుంచి ఆ డేటా ఇప్పుడు కొత్త జిల్లాలు ఫామ్ అయ్యాయి కాబట్టి మార్కాపురం, పోలవరం ఆ జిల్లాలు ఫామ్ అయినప్పుడు సాఫ్ట్వేర్లో ఆ చేంజెస్ చేయాలి. అంటే ఏఆర్ఎస్కి ఏ జిల్లాకి వెళ్తుంది, మార్పులు చేర్పులు ఆ 2 జిల్లాలుగా చూడాల్సింది. కొన్ని డివిజన్లు కూడా మారిపోయాయి కదా. సో దానివల్ల కొంత సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేయాలి కాబట్టి ఏప్రిల్ 5 అనుకుంటున్నారు. బట్ మన సైడ్ నుంచి అయితే గన్నీ బ్యాగ్స్, వెహికల్స్, అదేవిధంగా స్టాఫ్ 1వ తేదీకే మనం రెడీగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్ చేసేసాం. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి ఆర్ఎస్కేలో ఉండాలి కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, హెల్పర్ అని, వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసాము. ట్రైనింగ్ కూడా మొన్న సోమవారం పెట్టాము, లాస్ట్ సోమవారం పెట్టడం జరిగింది.
సో వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఇంకొక ట్రైనింగ్ కూడా ఇస్తాం ఈ లోపే. సో కాబట్టి డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా, అది అన్నీ కూడా PACS ఈ సొసైటీ ద్వారానే జరుగుతాయి ఇవన్నీ. ఆ సొసైటీలోనే లెక్క కట్టి క్వాలిటీ చెక్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు ఫస్ట్ మిల్లర్ దగ్గర చేయాలి, తర్వాత సొసైటీ దగ్గర చేయాలి, తర్వాత రైతు దగ్గర చేయాలి. ఫస్ట్ 2 మిస్ అయినా రైతు మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మిల్లర్ పంపించినప్పుడు 20,000 పంపిస్తాడు, 10,000 పంపిస్తాడు. ఆ 10,000 చెక్ చేశారా అంటే కొన్ని చెక్ చేస్తున్నారు, కొన్ని చెక్ చేయట్లేదు. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు అక్కడ ఒక ఆఫీసర్ని పెడితే ఆఫీసర్ 10,000 చేయలేరు కదా. రైతు అనేవాడు 200, 300, 500 చేసుకోగలుగుతారు. సో కానీ మనం చెప్పేది ఏంటంటే ప్రతి సొసైటీ దగ్గర వచ్చిన సంచుల్ని మంచిగా ఎన్ని ఉన్నాయి, బాగలేనివి ఎన్ని ఉన్నాయి వేరు చేసుకొని బాగున్నవి మాత్రమే రైతులకు ఇవ్వాలి. అలా జరగకపోతే ఈసారి యాక్షన్ తీసుకోవాల్సింది ఫస్ట్ మిల్లర్ మీద, 2 సొసైటీ మీద. అప్పటికి కూడా ఇంకా చిన్నగా ఉంటే దయచేసి నేను రైతులు కోరుతున్నది ఏంటంటే మీరు ఒక్కసారి ఒక అరగంట ముందు వెళ్ళి సరి చూసుకొని తీసుకెళ్ళండి. చినిగిపోయిన మాత్రం పక్కన పడేసి కొత్తవి ఏవైతే బాగున్నాయో అవే తీసుకెళ్ళండి. ఈసారి ఏం చేస్తున్నామంటే అతను ఇచ్చిన సంచుల ప్రకారమే అతను టార్గెట్ ఇస్తాం మిల్లర్కి. అతను 1,00,000 సంచులు ఇచ్చాడు అనుకోండి, దానికి తగ్గట్టుగానే టార్గెట్ కూడా ఉంటుంది. అతని మీద ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, టార్గెట్ తగ్గించేస్తాం. సో దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ RSKలో ఎన్ని చినిగిపోయిన సంచులు ఉన్నాయో తెలిస్తే ఆ RSKకి ఏ మిల్లు నుంచి వచ్చిందో మాకు తెలుస్తుంది. ప్రతి మిల్లుకి ప్రతి RSKకి మ్యాపింగ్ చేసాం సంచుల పరంగా. కాబట్టి ఏ RSKలో చినిగిపోయిన సంచులు ఎక్కువ ఉన్నాయో రేపు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ RSKలో చినిగిపోయిన సంచులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ మిల్లర్ మీద టార్గెట్ తగ్గించేస్తాం. అది మా లాగిన్లోనే మేము చేసేయచ్చు వెంటనే. సో కాబట్టి అతని వ్యాపారం పోతుంది. అయినా కూడా పోతే పోనీ చేస్తానంటే చేసుకోనివ్వండి. బట్ మీరు మాత్రం ఇబ్బంది పడుకుని ఉండాలంటే మీరు ఒకసారి ఖచ్చితంగా గోనె సంచుల్ని వెరిఫై చేసుకోండి. తర్వాత ఈ ట్రక్ షీట్ జనరేషన్, నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రక్ షీట్ మాత్రం నేను మిల్లుకి వెళ్ళి కొట్టేస్తాను అంటే అవ్వదు. ట్రక్ షీట్ ఎప్పుడు చేయాలి, ఎక్కడ జనరేట్ చేయాలి? పొలంలోనో లేకపోతే పొలం నుంచి వెహికల్ తీసుకొచ్చి RSK దగ్గర జనరేట్ చేయాలి. నేను మిల్లుకి వెళ్ళి ట్రక్ షీట్ జనరేట్ చేయమని ఇక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్కు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కు చెప్తే అది కరెక్ట్ కాదు. ఇందాక DM గారు చెప్తూ పేమెంట్ పడకపోవడానికి 2 కారణాలు చెప్తారు. చిరిగిన లేదా నాసిరకం సంచులను తీసుకోకూడదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు తేమ శాతం ప్రభుత్వం ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, మిల్లులకు ధాన్యం పంపే ముందు తప్పనిసరిగా ట్రక్ షీట్ జనరేట్ చేసుకోవాలని సూచించారు. ఈ విధానంతో రైతులకు చెల్లింపులు సకాలంలో జరుగుతాయని వివరించారు. రవాణా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను సమయానికి పునరుద్ధరించుకోవాలని, ధాన్యం కొలతలు, రవాణా లేదా చెల్లింపులు విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. కోతల సమయంలో డీజిల్ కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డీజిల్ సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ MD ఇబ్రాహీం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి Z వెంకటేశ్వరరావు, ADA R గంగాధర్ రావు, MAO T నారాయణరావు, తహసీల్దార్ T రాజరాజేశ్వరి, గ్రామ సర్పంచ్ జానకి సీతారామయ్య, సిద్ధ వీరయ్య, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. AV9 TV న్యూస్ తాడేపల్లిగూడెం రూరల్ మండల్.